ప్రభునామానికి మహిమ కలుగును. ఆయన ఒకటే, ఏర్పరచబడిన మనమే బయట ఎందుకు ఉండాలి సార్? ఉండకూడని చోటు ఎందుకు ఉండాలి సార్? ఎప్పుడైనా సరే గొర్రె బురదలో ఉన్నట్టు చూసారా? వెళ్తుంది ఎప్పుడైనా సరే? పంది ఎప్పుడైనా సరే బురద కనబడకుండా వెళ్ళకుండా ఉందిరా బాబు పంది అని అంటే ఎక్కడైనా చూసారా? ఎక్కడ మురుకుంటే, ఎక్కడ బురద ఉంటే, ఎక్కడ కాలువ ఉంటే అక్కడే ఉంటుంది. దాని స్వభావం అది, గొర్రె స్వభావం ఇది. అసలు మీరెవరండి? గొర్రెలేం కదా. మరి గొర్రె అంటే ఎందుకు మీరు ఫీల్ అయిపోతారా? చెప్పండి, మేము గొర్రెలమే. మేము ఆయన్ని వెంబడించిన వారము. దేవునికి స్తోత్రం. మేము క్రైస్తవులు. అంటే క్రైస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తులో నుండి వచ్చింది. క్రీస్తుని వెంబడించిన వారిని క్రైస్తవులు అన్నారు. మీరు చూస్తారా అపొస్తలుల కార్యం 11:26 వారు సంవత్సరం అంతా సంఘంలో ఉండి వాక్యమును బోధించారంట. మొట్టమొదటిసారి అంత్యోకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్నమాట ఉంటుంది. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. చెప్పుకోలేదు సుమా, వారు చెప్పుకోలేదు, క్రైస్తవులు అనబడ్డారు. దాని అర్థం ఏంటి అని అంటే, వారు క్రీస్తును వెంబడిస్తున్నారని అనేక జనం అంటే ఒక సంవత్సరం అంతా చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే, వీరు క్రీస్తును వెంబడించిన వారు. క్రైస్తవులు అంటే ఏమీ కాదండి, మతం కాదది. క్రీస్తుని వెంబడించడమే క్రైస్తవత్వం. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని వెంబడించిన వారే దూరంగా వెళ్ళిపోవచ్చా? ఆయన వదిలి వెళ్ళిపోవచ్చా? ఆయన పక్కకి నెట్టేసి వెళ్ళిపోవచ్చా? ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండకుండా, ఎక్కడో ఆయన లేరు అక్కడికి వెళ్ళొచ్చా? మనం వెళ్తే ఆశీర్వాదమా? తండ్రిని పిల్లలు విడిచిపెడితే ఎవరికి నష్టం? పిల్లలకే నష్టం. అయినా మన దేవుడు ప్రేమించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును. నా బాధ, నా బోధ ఒకటే, మీరు రాజులు కదా, మీరు ఏర్పరచబడిన వారు కదా, మనం అందరము ఏర్పరచబడిన వారు కదా, ఆయన బిడలము కదా, ఆయన సొత్తు అయిన ప్రజలు కదా. ఆయన ధైర్యంగా చెబుతున్నాడు కదా, నా సొత్తు అయిన ప్రజలని, నా కొడుకురా అంటున్నాడు కదా, నా వారసుడు అని మీ గురించే కదా దేవాది దేవుడు చెబుతున్నాడు. ఆయన ఎక్కడ ఉండాలో అక్కడే కదా ఉండాలో, అంతే కదండి. ఆయన ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడని చోటు ఉంటే ప్రయోజనమేమి? ఆత్మీయంగా మనం ఎదగలేం కదా. ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఆ రోజు ఏం జరిగిందో, ఎందుకు ఉండిపోయాడో తెలియదు, కానీ దావీదు ఉండిపోయినందుకు నష్టం, అనేక నష్టం తెచ్చుకున్నాడు. తర్వాత అర్థమైందేమో, అయ్యా నీ సన్నిధిని నాకు దూరం చేయకు అని అంటారు కదా. 51వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఎన్ని మాటలు అన్నాడు చూస్తారా? 6వ వచనం నుండి మీరు చదువుకుంటే 51. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విడిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవ కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అంటాడు. నీ పరిశుద్ధ ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు అన్నాడు. మరి ఇందాక ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా నీకు నచ్చినట్టే ఉన్నావు కదా. సాయంత్రం అయితే ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు కదా, నీకు నచ్చిందే చేస్తున్నావు కదా. ఇప్పుడు అర్థమైందేమో దావీదుకి ఏమని అని అంటే, ఆయన సన్నిధిని దూరం అయిపోతే, ఆయన సన్నిధిని ఉండకుండా, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా మనం వెళ్ళిపోతే, మనకు నచ్చినట్టుగానే ఉంటే ఎంత నష్టం చవి చూస్తామో అర్థమైన తర్వాత మాట్లాడుతున్నాడు, నీ సన్నిధి నుండి నన్ను దూరము చేయకు అని. బాధపడితేనే కానీ అంటాం కదా, చెబితే అర్థం కాదు. ఒక దెబ్బ తగలాలి,
ఒక నష్టము జరగాలి, ఒక కాలు చేతులు, అప్పుడు దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందే వచ్చేస్తే బెటర్ కదా, నష్టం జరగకుండా వచ్చేస్తే బెస్ట్. జ్ఞాని అంట నష్టం జరగకముందు ఎలా వెళ్ళాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో చూసుకుంటాడంట. ఈ జ్ఞానం లేనివాడంట గబుక్కున దూరిపోతాడంట. అంత నష్టపోయిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం కలుగుతుందంట. దేవునికి స్తోత్రం కదా. ఇంకో వ్యక్తి మీకు చూపిస్తాను. ప్రవక్త కదా ఆయన, ఒకరిని బోధించేవాడు కదా, ఏర్పాటు చేయబడినవాడు కదా యోనా. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? అమ్మ కుర్చీలో కూర్చోవచ్చు. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు ఆయన. ఏమండి, ఎక్కడి నుండి? దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు. బైబిల్లో ఉంటుంది దేవుని సన్నిధిలోని సంపూర్ణ సంతోషము కలదు అనేది. 96:6 అనుకుంటాను. ఆయన సన్నిధిలోనే ఘనత ప్రభావములు ఉన్నవి అన్నమాట ఉంటుంది. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలశౌర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో. చాలు చాలు చాలు. 16వ కీర్తనలో ఏమో సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలోనే ఉంది అని ఉంటుంది. ఘనత ప్రభావం ఎక్కడ ఉంది? ఆయన సన్నిధిలోనే ఉంటుంది, ఆయన సహవాసంలోనే ఉంటుంది, ఆత్మీయతలో ఉంటుంది, సంఘంలోనే ఉంటుంది, మందిరంలోనే ఉంటుంది. ఇది వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడంట? ఏమండి, ఇక్కడ వదిలేసి యొప్పేకి పారిపోతున్నాడంట అండి. దేవుని సన్నిధిని వెతకండి అనే దేవుడు చెప్పాడు కదా. నా సన్నిధిని మీరు వెతుకుడి అనగానే నీ సన్నిధిని వెతుకుదను అని నేను అనుకుంటేని అని దావీదు అంటాడు కదా. చాలామంది దేవుని సన్నిధిని వెతికారు కదా, కానీ ఇతడు దేవుని సన్నిధిలో నుండి ఏం చేస్తున్నాడంట? పారిపోతుంది. తుఫాను చెలరేగడానికి, లేకపోతే అందరూ అయోమయ పరిస్థితిలోనికి రావడానికి, కుటుంబం నష్టపోవడానికి, ఆస్తి నష్టం జరగడానికి కారణం ఎవరు అని అంటే ఈ క్రైస్తవుడే కదా. దేవుని సన్నిధిని ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాడు అంటే? పారిపోవడం ఎప్పుడైనా తప్పు అనిపించిందా? సన్నిధిలో నిలవక మనం ఎక్కడికో వెళ్ళిపోవడం ఎప్పుడైనా తప్పు అనిపించిందా మీకు? ఎప్పుడు అనిపించదు. మీరు ఎందుకు రాలేదు అని అంటే మీరు ఏం చెప్తారు తెలుసా? ఏదో ఒక పని చెప్తారు, ఏదో ఒక ఉద్యోగం అండి, వ్యాపారం అండి అంటారు. ఇది మీకు తప్పు అనిపించదు. దావీదు చేసింది కూడా అదే కదా. పంపించాడు, ఇతను ఇక్కడ ఉండిపోయాడు. అది పెద్ద తప్పు ఏమీ అనిపించలేదు. ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉంటే మంచిది కాదు అని ఆయన వెళ్ళిపోతున్నాడు. చలి కొనుక్కున్నారు కొంతమంది. ప్రభునామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎప్పుడు అనిపించదు ఏమిటి? దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఘోర పాపం, అక్కడికి వెళ్తేనే ఆశీర్వాదం, అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఉంటే మాకు నష్టం అని ఎప్పుడు అనిపించదు మనకి. ఎందుకు రాలేదంటే సెలవులేదు బెదరు కదా. రాలేమా? వస్తాం. ఎప్పుడు సెలవు దొరకదా? దొరుకుతుంది. అయినా ఏం జరిగింది? ఒక చిన్నవాడు వచ్చి, లేకపోతే ఒక అన్యుడు వచ్చి, ఓయ్ నిద్రపోతా అని ఎవరిని పిలుస్తున్నాడు? యోనానండి. ఇప్పుడు చెప్పండి, ఆయన సన్నిధి నుంచి ఇప్పుడు ఘోరమైన పాపము యోనా ఏం చేశాడు చెప్పండి? వ్యభిచారం చేశాడా? అబద్ధం ఆడాడా? సత్యమే చెప్పాడు సుమా. అక్కడ దొంగతనం చేశాడా? ఇంకొకటి ఏమైనా చేశాడా? కదా. ఏం చేయలే. ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఉండలే. అప్పుడు అలాగనుకుందాం. ఇప్పుడు ఏమందాం? ఈ కాలంలో ఏమందాం? దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడంటే ఇప్పుడు ఏమందాం? అది కొంచెం అర్థం అవుతుంది. దేవునికి సన్నిధికి రాకుండా, చర్చికి రాకుండా, ప్రేయర్కి రాకుండా, హోల్ నైట్కి రాకుండా కదా, ఇదే కదా అనుకుందాం.
ఇది ఎప్పుడైనా మీకు ఘోరమైన పాపం అనిపించిందా? మీరు అనిపిస్తే ఎందుకు వెళ్తారు అక్కడికి? మీరు వెళ్ళరు కదా. మీకు అనిపించలేదు కాబట్టి నేను పరిశుద్ధుడినే, చేయి చాపేయచ్చు అని కదా ధైర్యంగా వచ్చేస్తున్నా. మరి అప్పుడు జరిగిందేంటి? వాళ్ళు ఎప్పుడైతే సన్నిధి వదిలారో జరిగిందేంటి? నష్టం జరగలేదా? అది దేవుని ఉగ్రత కాదా? అది దేవుని కోపం కాదా? అది దేవుని దృష్టికి అనుకూలమా? దేవుని దృష్టికి అనుకూలంగా మనం జీవించకుండా ఇందులోనికి వెళ్ళొచ్చా? అది మీరైనా అది నేనైనా అందరికీ వర్తిస్తుంది కదా. నేనేమైనా గొప్పవాడినా? అందరికీ వర్తిస్తాయి. అందుకే చెప్తున్నాను, ఇందులోనికి ఈరోజు వెళ్తాం కాబట్టి ధైర్యంగా వెళ్తాం కాబట్టి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఏది పొరపాటు. అందుకే హెబ్రీ రాసిన పత్రికలో ఏమంటాడు తెలుసా? సులువుగా చిక్కులు పెట్టే పాపం అని. సులువుగా అంటే మన చేత పాపము అని అనిపించకుండా మన చేత చేయించింది సులువుగా చిక్కులు పెట్టే పాపం. మనకు అనిపించదు, అది అలా చేయిస్తాడు వాడు. అలా చేయిస్తే 1-2 వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి చాలు సులువుగా చిక్కులు పెట్టే పాపమును ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మీరు అందుకే బైబిల్ చదవండి అంటున్నాను. ఏంటి అంటే ఇవన్నీ చదువుతుంటేనే కదా మనకు అర్థం అవుతుంది అది సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటో అని. అనారోగ్యమా ఆగిపోయారో నేను వ్యతిరేకం కాదు. అనారోగ్యంలో రాలేం, హాస్పిటల్లో ఉంటే రాలేం, కాలు ఇరిగిపోతే రాలేం. అలాంటి ఏం జరగలేదు కదా, రావాలి కదా. యేసు రక్తం ఇచ్చే హల్లెలూయా.